హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి. మరొకసారి చెప్తున్నామండి, మా ఛానల్ ద్వారా ఫుల్ కోర్సు ఉచితంగా అందించబడుతుంది. తెలంగాణ యొక్క చరిత్ర, తెలంగాణ కల్చరు, తెలంగాణలో జరిగినటువంటి సాయుధ పోరాటము, మరొక న్యూస్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ కూడా అందించబడుతుంది మా ఛానల్ ద్వారా. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ దగ్గర వారికి షేర్ చేయండి. మేము అందించేటటువంటి కోర్సు జేఎల్ కానీ, డిఎల్ కానీ, గురుకుల టీజీటీ కానీ, పీజీటీ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇప్పుడు గ్రామ వాలంటరీ, గ్రామ విఆర్ఏ టైప్లో ఒక జాబ్స్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్తుంది. వాటికి సంబంధించింది కూడా జిఎస్ పర్పస్లా కంపల్సరీ యూజ్ అవుతుంది. తెలంగాణ అంశాల మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదండి. అది ఏ రకమైన ఎగ్జామ్ కానీ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. మా ఛానల్ ద్వారా పూర్తి తెలంగాణ సమాచారాన్ని మీకు అందిస్తాము ఉచితంగా. ఓకే, మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. మనం కాకతీయుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కాకతీయుల్లో రెండు భాగాలుగా చేసుకున్నాం. సామంత కాకతీయులు మరియు స్వతంత్ర కాకతీయులని. ఈ సామంత కాకతీయుల్లో గొప్పవాడు, గొప్పరాజు ఎవరంటే రెండవ ప్రోలరాజుగా చెప్పుకున్నాం. ఇక స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు ఎవరంటే రుద్రదేవునిగా మనము మాట్లాడుకున్నాం. ఒకసారి మనం వీరి గురించి చూద్దాం. ఈ కాకతీయ దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మనం కాకతీయ సామ్రాజ్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రద్ధగా అయినండి, మీకు 100% యూజ్ అవుతుంది. కాకతీయ సామ్రాజ్యం మీరు ఏ రకమైన ఎగ్జామ్ రాసినా కూడా ఈ తెలంగాణ అంశాలు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. కాబట్టి మేము అందించేటటువంటి కోర్సు మీకు 100% ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. కాకతీయ సామ్రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. దేని గురించి మాట్లాడుకుంటున్నాం? కాకతీయ సామ్రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కాకతీయ సామ్రాజ్యంలో మనము సామంత కాకతీయుల గురించి పూర్తి చేసుకొని స్వతంత్ర కాకతీయుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ స్వతంత్ర కాకతీయుల్లో ఎవరు స్వతంత్ర కాకతీయ రాజ్య స్థాపకుడు అనుకున్నాం? రుద్రదేవుడు అనుకున్నాం. ఎవరు అనుకున్నాం? రుద్రదేవుడు. ఈ రుద్రదేవుణ్ణి మరొక పేరేంది? మొదటి ప్రతాపరుద్రుడు. ఇతనికి ఉన్న మరొక పేరేందండి? మొదటి ప్రతాపరుద్రుడు. మొదటి ప్రతాపరుద్రుడు. మొదటి ప్రతాపరుద్రుడు. ఇతని తర్వాత మరొక రాజు పాలించాడు. ఇతని యొక్క సోదరుడు ఎవరనుకున్నాం మనం? ఆయనని మహాదేవుడు. ఎవరనుకున్నాం చెప్పండి ఒకసారి? మహాదేవుడు. ఇతని యొక్క సోదరుడైనటువంటి రుద్రదేవుని అనంతరం మహాదేవుడు పరిపాలించాడని చెప్పుకున్నాం. ఈ మహాదేవుని యొక్క కుమారుడైనటువంటి మరొక పాలకుడు ఎవరంటే గణపతి దేవుడు. ఎవరు? గణపతి దేవుడు. ఇక గణపతి దేవుని యొక్క కుమార్తె మరొక పాలకురాలు ఎవరంటే రుద్రమాదేవి. ఎవరామె? రుద్రమాదేవి. రుద్రమాదేవి. ఇక తదుపరి పాలకుడు, చివరి పాలకుడు ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. ఎవరైనా? రెండవ ప్రతాపరుద్రుడు. రెండవ ప్రతాపరుద్రుడు. రెండవ ప్రతాపరుద్రుడు. చూడండి ఒకసారి మనం కాకతీయ సామ్రాజ్యంలో సామంత రాజుల గురించి మాట్లాడుకుంటున్నాం. సామంత రాజులు స్వతంత్ర రాజులు అని చెప్పుకున్నాం. సామంతుల అనంతరం స్వతంత్ర కాకతీయ సామ్రాజ్య స్థాపన చేసినటువంటి వ్యక్తి రుద్రదేవుడు. ఈయననే మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటామని చెప్పుకున్నాం. ఇతని యొక్క సోదరుడు మహాదేవుడు. మహాదేవుని యొక్క కుమారుడు గణపతి దేవుడు. గణపతి దేవుని యొక్క కుమార్తె రుద్రమాదేవి. రుద్రమాదేవి యొక్క మనమడు రెండవ ప్రతాపరుద్రుడు. ఇది వీరి యొక్క ఆర్డర్. మనకు ఐడియా ఉండాలి. ఏ రాజవంశం గురించి చదివేటప్పుడైనా ఫస్ట్ ఒక యాస్పిరెంట్కు ఒక అవగాహన రావాలి. ఒక రాజవంశం చెప్పగానే
ఆ రాజ్యవంశం ఏ కాలం నుంచి ఏ కాలం మధ్య పరిపాలించబడింది, ఏది క్యాపిటల్గా చేసుకొని పాలించినారు, అక్కడ ముఖ్యమైనటువంటి గొప్ప రాజు ఎవరు, చిట్ట చివరి వారెవరు, ప్రారంభకుడు ఎవరు, వారి యొక్క ఆర్డర్ అవసరం అనుకుంటే ఆ రాజుల యొక్క ఆర్డర్, ఇది మనకుండి ఏ రాజులు గొప్పతనం ఏంది, ఇలా ఐడియా పెట్టుకుంటే నేర్చుకోవడం ఈజీ. ఓవరాల్గా చదువుకోవడాన్ని దీన్ని విభజించుకుంటూ మనకు ఈజీగా గుర్తుండే వేలో నేర్చుకుంటే మనకు సబ్జెక్టు లాంగ్ పీరియడ్గా ఉండడం జరుగుతుంది. చూడండి, కాకతీయ రాజుల్ని మనం అందుకనే రెండు భాగాలుగా చేసినాం, సామంత కాకతీయులని, స్వతంత్ర కాకతీయులని. ఈ స్వతంత్ర కాకతీయుల్లో మళ్ళీ స్థాపకుడు ఎవరని చూస్తే రుద్రదేవుడు, గొప్పవాడు ఎవరని చూస్తే గణపతి దేవుడు, చివరివారు ఎవరని చూస్తే రెండవ ప్రతాపరుద్రుడు. అర్థమైందనుకుంటా కదా. వీరి యొక్క ఈ రుద్రదేవుని గురించి మాట్లాడుకున్నాం, మనం మహాదేవుని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే గణపతి దేవుడు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది కాకతీయ రాజుల్లో అత్యంత గొప్పవాడు, ఎక్కువ కాలం దీర్ఘకాలం పాటు పరిపాలన చేసినటువంటి రాజు ఎవరంటే గణపతి దేవుడు. కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు, స్వతంత్ర సామ్రాజ్య స్థాపకుడు ఎవరనుకున్నాం? రుద్రదేవుడు. ఆయనకే మరొక పేరు మొదటి ప్రతాపరుద్రుడు. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే గణపతి దేవుడు. ఎవరైనా గణపతి దేవుడు, గణపతి దేవుడు, గణపతి దేవుడు. ఈ గణపతి దేవుని యొక్క పాలన కాలాన్ని మనం చూసినట్లయితే 1199 నుంచి 1262 వరకు ఇతని యొక్క పాలన కాలం. చూడండి, దాదాపు గణపతి దేవుడు ఎంతకాలం పరిపాలించి ఉండంటే 62 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 62 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గణపతి దేవుడు. గణపతి దేవుడు దీర్ఘకాలం కాకతీయ సామ్రాజ్యాన్ని దీర్ఘకాలం పరిపాలించినటువంటి రాజు ఎవరు అన్నప్పుడు ఏం చెప్పాలి? గణపతి దేవునిగా మనము చెప్పాలి. ఈ గణపతి దేవుడు కాకతీయులందరిలోకెల్లా గొప్ప రాజు. కాకతీయులందరిలోకెల్లా ఈయన గొప్ప రాజు. మనం చెప్పుకున్నాం, మహాదేవుడు అతని యొక్క సోదరుడైన రుద్రదేవుని కాలం నుంచి కూడా కాకతీయులకు శత్రువులు ఎవరంటే యాదవ రాజులు. ఎవరు శత్రువులు? యాదవ రాజులు. ఓకే, అర్థమైంది అనుకుంటా. లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్న ఈ అంశాన్ని మీకు గుర్తుండాలి. యాదవ రాజులు ఎవరైనా లాస్ట్ క్లాసులు వినని వాళ్ళు ఉంటే ఒకసారి వెనుకకు పోయి ఆ క్లాస్ విన్న తర్వాత ఇది వింటే అర్థమవుతుంది. సీక్వెన్స్లో విన్నప్పుడే మనకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఈ యాదవ రాజులు కాకతీయులకు శత్రువులు. ఈ యాదవ రాజుల్లోకెల్లా జైతూగి అనబడేటటువంటి రాజు ఎవరైనా జైతూగి. ఈ జైతూగి అనబడేటటువంటి రాజు రుద్రదేవుణ్ణి సంహరించినాడు. ఈ రుద్రదేవుని 1195లో రుద్రదేవుని యుద్ధం ఓడించి సంహరించడం జరిగింది. తదుపరి అధికారంలోకి వచ్చినటువంటి వాడు మహాదేవుడు. ఈ మహాదేవుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన అన్న మరణానికి కారణమైనటువంటి జైతూగిని ప్రతీకారం తీర్చుకోవాలని తరచుగా యాదవ రాజ్యం మీదకి దాడులు చేశారు. కానీ ఈ జైతూగి చేతిలో మహాదేవుడు కూడా మరణించడం జరిగింది. ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, అందుకే రాయట్లేదు. ఈ మహాదేవుడు కూడా జైతూగి చేతిలో మరణించాడు. మరణ అనంతరం జైతూగికి వచ్చిన ఆలోచన ఏంటంటే వీరి వంశం వాళ్ళు ఎవరిని కూడా ఉంచొద్దనే ఒక కాన్సెప్ట్ తోటి మహాదేవుణ్ణి సంహరించి ఈ మహాదేవుని కుమారుడైనటువంటి గణపతి దేవుణ్ణి బందీగా తీసుకెళ్ళినాడు. ఎక్కడికంటే యాదవ రాజ్యానికి. ఈ యాదవ రాజ్యం యొక్క క్యాపిటల్ ఏమనుకున్నాము? లాస్ట్ క్లాస్లో చెప్పాము, ఒకసారి చెప్పండి మీరు. ఏదనుకున్నాం చెప్పాలి మీరు కూడా. దేవగిరి. ఏదనుకున్నాం? దేవగిరి. ఈ దేవగిరి ప్రాంతానికి బందీగా తీసుకెళ్లారు ఎవరినంటే గణపతి దేవుణ్ణి. అంటే గణపతి దేవుడు ఎవరి కుమారుడు అని అర్థమవుతుంది మనకు? మహాదేవుని యొక్క కుమారుడు. మహాదేవుని కుమారుడే గణపతి దేవుడు. ఓకేనా? మహాదేవుడు ఎవరు? తండ్రి. ఎవరి తండ్రి? గణపతి దేవుని యొక్క తండ్రి. అయితే
ఇక్కడికి వెళ్ళిన తర్వాత జైతూగి యొక్క కుమారుడైనటువంటి సింగముడు, ఎవరు చెప్పిన ఈయన పేరు సింగన లేదా సింగముడు అని చెప్తాం. సింగమ భూపాలుడు సింగముడు. ఈ సింగన కోరిక మేరకు, ఇతని సలహా మేరకు జైతూగి గణపతి దేవుణ్ణి బంది విముక్తుడు చేశాడు అనే అంశాన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. మీకు ఐడియా కోసం ఇప్పుడు ఒకసారి మళ్ళీ దాన్ని ఓవరాల్గా చెప్తాను వినండి. ఈ యాదవరాజు అయినటువంటి జైతూగి మహాదేవుణ్ణి ఓడించి గణపతి దేవుణ్ణి బందీగా తీసుకుని వెళ్ళాడు తన రాజ్యానికి. ఆ సమయంలో కాకతీయ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడినటువంటి అత్యంత గొప్ప వ్యక్తి ఎవరని మాట్లాడుకున్నాం? రేచర్ల రుద్రుడు. ఎవరైనా? రేచర్ల రుద్రుడు. రేచర్ల రుద్రుడు కంటికి రెప్పలాగా కాపాడినటువంటి గొప్ప వ్యక్తి, సైన్యాధిపతి ఎవరైనా? రేచర్ల రుద్రుడు. ఓకే, అర్థమైంది అనుకుంటగా. అయితే రేచర్ల రుద్రుడు కూడా గణపతి దేవుణ్ణి విడిపించడానికి చాలా ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. అయితే ఇదే సమయంలో ఈ గణపతి దేవుడుగా బందీగా ఉన్నప్పటికీ ఆ సమయంలోనే ఈ యాదవ రాజ్యం మీదకి ఓయసాలులు ఒకసారి చూడండి, నీట్గా వినండి, ఒకటికి 2 సార్లు వినండి. ఒకసారి మనకు కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్ ఎట్లొచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతాం. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? యాదవ రాజ్యంలో గణపతి దేవుడు బందీగా ఉన్నాడు. ఈ సమయంలో ఈ ఓయసాలులు ఏం చేశారంటే, వీరు ఏ ప్రాంతం? ద్వార సముద్రం. ఈ ఓయసాలులు ఏం చేశారంటే యాదవ రాజ్యం మీదకి దాడికి ప్రయత్నం చేస్తున్నారు. వీరిది ఎక్కడ? ద్వార సముద్రం వీరి అందువల్ల ఉంటుంది. అయితే ఈ సమయంలో ఓయసాల దాడికి తట్టుకోవడం కష్టమని భావించింది ఎవరంటే జైతూగి. ఇతను ఆలోచనలో పడ్డాడు. ఇదే సమయంలో సింగన, తన కుమారుడైన సింగన జైతూగికి సలహా ఇస్తాడు. ఏంటంటే, మన దగ్గర బందీగా ఉన్నటువంటి గణపతి దేవుని కనుక నువ్వు వదిలివేసినట్లయితే ఈ గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యానికి పోతాడు. ఇతను మనకు మిత్రుడిగా మారతాడు. ఎందుకు? మనం ఇప్పుడు అతన్ని సంహరించే అవకాశం ఉంది. అతను బంధించి కాకతీయ సామ్రాజ్యాన్ని మన రాజ్యంలో విలీనం చేసుకునే ఛాయిస్ కూడా ఉంది. అయినప్పటికీ ఇతని బంది విముక్తిని చేసి పంపిస్తున్నాం కాబట్టి మనకు కృతజ్ఞతగా మనపై స్నేహభావంతో ఉంటాడు. కాబట్టి గణపతి దేవుడు స్నేహభావంతో ఉండడానికి అర్థమైంది, కాకతీయ రాజ్యం శ్రేయంగా ఉన్నట్టు. కాబట్టి కాకతీయ సామ్రాజ్య సైన్య బలం, మన సైన్యం ఇద్దరు కలిస్తే ఓయసాలని ఓడించవచ్చు, లేదా ఓయసాలకి అడ్డుకట్ట వేయమని, ఓయసాల దాడిని ఎదుర్కోమని మనమే గణపతి దేవుణ్ణి ఆదేశించినట్లయితే ఖచ్చితంగా గణపతి దేవుడు ఓయసాల మీదకి దాడికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మనము గణపతి దేవుని వదిలివేయాలి అని ఎవరు సలహా ఇచ్చారు? సింగన. ఈ సింగన సలహాతోటి జైతూగి తన వద్ద బందీగా ఉన్నటువంటి గణపతి దేవుణ్ణి విడిచిపెట్టాడు. అయితే ఇతను విడిచిపెట్టుకుంటూ ఒక మాట ఏం చేశాడంటే, ఇతనితో వైవాహిక సంబంధాలు కనుక నేను ఏర్పాటు చేసుకున్నట్లయితే గణపతి దేవుడు తన సామ్రాజ్య బలాన్ని, సైనిక బలాన్ని పెంచుకున్నప్పటికీ తనతో వైరం ఉండదిగా. ఎందుకు? నేను అతని యొక్క తండ్రిని, అతని యొక్క పెద్ద తండ్రిని ఇద్దరిని సంవరించాను. ఈ కోపంతో సంవరించింది అనేటటువంటి కోపాన్ని మనసులో పెట్టుకొని తన బలాన్ని పెంచుకొని తన మీదకే తిరుగుబాటు చేయొచ్చు. కాబట్టి ఇలాంటిది మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే తనతో వైవాహిక సంబంధం ఏర్పాటు చేసుకోవడం కరెక్టు అని ఆలోచించినటువంటి జైతూగి ఈ తన కుమార్తె అయినటువంటి సోమలదేవి, ఈ జైతూగి కుమార్తె పేరు ఏం పేరండి? సోమలదేవి. తన కుమార్తె అయినటువంటి సోమలదేవిని గణపతి దేవునికి ఇచ్చి వివాహం జరిపించినాడు జైతూగి. అంటే బంధు నుంచి విముక్తం చేస్తూనే తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించి గణపతి దేవునితో వైవాహిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు యాదవ రాజు అయినటువంటి జైతూగి. ఈ అంశాన్ని మనకు ఎక్కడ తెలియజేస్తుంది? చిత్తలూరు శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. వీరిద్దరి మ్యారేజ్ ఈ అంశం మనకు ఎక్కడ తెలుస్తుంది? చిత్తలూరు శాసనం. చిత్తలూరు శాసనం ద్వారా మన ఈ అంశం మనకు
తెలుస్తుంది. ఓకే, అర్థమైందా? చిత్తలూరు శాసనం ద్వారా ఈ అంశం మనకు తెలుస్తుంది. క్లియర్? ఇక గణపతి దేవుడు సోమలదేవిని వివాహం చేసుకొని యాదవ రాజ్యం నుంచి బంది విముక్తుడై తన రాజ్యానికి వెళ్ళాడు. తన రాజ్యాన్ని అప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తి ఎవరు? రుద్రదేవుడు. ఒకసారి చూడండి, ఇతని గురించి మనం చూద్దాం. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ గణపతి దేవుడు. ఈ కాకతీయ సామ్రాజ్యం గురించి చెప్పుకోవాలంటే మొదటగా మనకు తెలవాల్సింది ఎవరి గురించి అంటే గణపతి దేవుని గురించి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న అంశం ప్రీవియస్ క్లాస్లో అక్కడక్కడ చెప్పిన అంశాలే ఒక ఆర్డర్లో మీకు చెప్పడం జరిగింది. ఇక గణపతి దేవుడు గొప్పవాడు కావడానికి సుదీర్ఘ కాలం పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ముఖ్యంగా ఒక రాజు బలమైన వాడు అంటే ఏంది? అతను ఒక్కడు బలంగా ఉంటే సరిపోతుందా? చెప్పండి. ఒక బలమైన సామ్రాజ్యము, ఒక బలమైన రాజు అంటే అర్థమైంది, ఆ రాజు వద్ద ఉన్నటువంటి సైన్యం బలంగా ఉందని అర్థం. ఒక బలమైనటువంటి సైన్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ రాజ్యం వైపు వేరొకరు కన్నెత్తి చూడడానికి భయపడతారు. బలమైన రాజ్యం అంటే రాజు ఒక్కడే బలంగా ఉంటే సరిపోదు. రాజుకు ఉన్నటువంటి పటిష్టమైనటువంటి సైన్యాన్ని కలిగి ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మంచిగా ఉండాలి. అక్కడ ప్రజల యొక్క జీవన విధానం మంచిగా ఉండాలి. అప్పుడు ఆర్థికంగా కానీ, సైనికంగా కానీ, సామాజిక పరంగా కానీ రాజ్యము మంచిగా ఉన్నప్పుడే దాన్ని ఒక సుసంపన్నమైన రాజ్యం, బలమైన రాజ్యం అని అంటాం. మరి గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యాన్ని సుదీర్ఘకాలం పాటు దాదాపు 62 సంవత్సరాలు పరిపాలించిందని చెప్పుకుంటాం. కాకతీయ రాజులందరిలో అంటే సామంత రాజులు కానీ, స్వతంత్ర రాజులు కానీ అందరిలోకెల్లా అత్యంత గొప్పవాడు కూడా గణపతి దేవుడు అనే చెప్పుకుంటాం. ఇంత పేరు ప్రతిష్టలు రావడానికి ఏమిటి కారణం అంటే ఇతనికి ఉన్నటువంటి బలమైన, నమ్మకమైన, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి తన యొక్క సైన్యాధిపతులు కావచ్చు, సలహా మంత్రి కావచ్చు, వీళ్ళ వల్ల ఇతనికి ఇంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి. ఎవరు వాళ్ళు అని చూసినట్లయితే ఒకసారి ఇతని యొక్క మనం ఇప్పటిదాకానే మాట్లాడుకున్నాం రేచర్ల రుద్రుడు. ఇతని గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. లాస్ట్ క్లాస్లో కూడా ఇతని గురించి మాట్లాడుకున్నాం. రెండవ వ్యక్తి జయప సేనాని, మరొకరు గంగయ్య సాయిని, మరొకరు శివదేవయ్య, మరొకరెవరు? శివదేవయ్య. చూడండి, ఇగో ఈ నలుగురు ఒక భవనానికి 4 పిల్లర్లు ఎంత పటిష్టతనో ఇతని రాజ్యం అభివృద్ధి చెందడానికి, ఇతను సుదీర్ఘకాలం పరిపాలన చేయడానికి, ఇతను గొప్ప వ్యక్తిగా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి ఈ నలుగురు కీలక పాత్ర పోషించారు. అర్థమైందా? కీలక పాత్ర పోషించారు. ఎవరంటే రేచర్ల రుద్రుడు, జయప సేనాని, గంగయ్య సాయిని, శివదేవయ్య. ఒకసారి చూడండి, ఈ రేచర్ల రుద్రుడు సైన్యాధిపతి. ఇతనే సర్వ సైన్యాధిపతిగా కూడా చెప్పుకోవచ్చు. మనం ఇతని గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇతను కంటికి రెప్పలాగా కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడి కాకతీయ సామ్రాజ్య పునర్స్థాపనాచార్య అనేటటువంటి బిరుదు కూడా ఇతనికి ఉంది. ఇక ఇతను జయప సేనాని. ఈ జయప సేనాని ఇతని యొక్క బావమర్ది. ఇతను గజ దళాధిపతి. దేనికినా గజ దళాధిపతి. గజ దళానికి అధిపతి ఎవరంటే జయప సేనాని. మరి మరొకరు గంగయ్య సాయిని. ఇతను రథ దళాధిపతి. రథ దళాధిపతి ఈ గంగయ్య సాయిని. మరొక వ్యక్తిని చూస్తే శివదేవయ్య. ఈ శివదేవయ్య ఎవరంటే సలహా మంత్రి. ఎవరైనా సలహా మంత్రి. చూడండి ఒకసారి, ఈ గణపతి దేవుడుకు ఉన్నటువంటి అత్యంత ఇతని పాలన కాలం కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తులు ఈ నలుగురు. ఒకరు రేచర్ల రుద్రుడు, జయప సేనాని, గంగయ్య సాయిని, శివదేవయ్య. అర్థమైందా? ఈ రేచర్ల రుద్రుడు సైన్యాధిపతి, మొత్తానికి అధిపతి కూడా ఇతనే. తర్వాత జయప సేనాని ఇతని యొక్క బామ్మర్ది
గణపతి దేవుని బావమరిది మరియు గజదళానికి అధిపతిగా వ్యవహరించినారు. మరొకరు గంగయ్య సాయిని. ఈ గంగయ్య సాయిని రథ దళాధిపతి. ఈ రథ దళానికి అధిపతి ఎవరంటే గంగయ్య సాయిని. శివదేవయ్య ఈయన సలహా మంత్రి. ఇప్పుడు కూడా చూడండి గైడ్స్ ఉంటారు, ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ ఒక అడ్వైజర్ ఉంటారు. అలాగనే ఆనాటి కాలంలో కూడా ఒక సలహా మంత్రి ఉండేవారు రాజుగారికి. ఈ గణపతి దేవునికి సలహా మంత్రిగా ఉన్నది ఎవరంటే శివదేవయ్య. మనకు రాణి రుద్రమాదేవి సినిమాలో కూడా చూపిస్తారు. రుద్రమాదేవి అమ్మాయి కాబట్టి ప్రజలందరికీ బాలునిగా పరిచయం చేస్తారు కాబట్టి బాలికని తెలియజేయడానికి కూడా ఆ గణపతి దేవుడు సలహా అడుగుతారు. ఎవరిని? శివదేవయ్యని. మనకు ఆ స్టోరీలో కూడా కొంచెం చూపించడం అనేది జరిగింది. అంటే శివదేవయ్య సలహా మంత్రి. ఇతని సలహాలు పాటించడం కూడా అత్యంత కీలకమని గణపతి దేవుడు అభివృద్ధికి ఈయన కీలక పాత్రగా చెప్పుకోవచ్చు. ఇక రేచల్ల రుద్రుని గురించి మనం గతంలోనే మాట్లాడుకున్నాం. రామప్ప దేవాలయాన్ని ఇతనే కట్టించాడని చెప్పుకున్నాం కూడా ఆల్రెడీ. ఇతని గురించి మనం లాస్ట్ క్లాస్లోనే మాట్లాడుకున్నాం. ఇక జయప సేనాని. జయప సేనాని గణపతి దేవుని యొక్క బావమర్ది. ఇతను స్వయంగా కవి కూడా. ఈ గజదళానికి అధిపతి, అతనితో పాటు స్వయంగా కవి. ఈ జయప సేనాని స్వయంగా కవి. ఈ కవిగా ఇతను రాసినటువంటి ఒకసారి గ్రంథాలు కనుక మనం చూసినట్లయితే ఈ జయప సేనాని రాసిన గ్రంథాలు ఏందని చూస్తే ఇతను నృత్య రత్నావళి. ఏంటిదండి? నృత్య రత్నావళి. ఈ నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని మరియు గీత రత్నావళి, గీత రత్నావళి, గీత రత్నావళి అనే గ్రంథాన్ని మరియు వాయిద్య రత్నావళి. మరొకటి ఏంటండి? వాయిద్య రత్నావళి. చూడండి ఒకసారి క్లియర్గా, చాలా ఇంపార్టెంట్. మరి ఇతనికి ఉన్న కీలక పాత్ర వహించిన అతని పాలకుల నలుగురు వ్యక్తుల్లో జయప సేనాని ఒకరు. ఇతను గజదళానికి అధిపతి. ఇతను స్వయంగా గణపతి దేవుని యొక్క బావమర్ది. ఆ బావమర్ది ఏ సందర్భం అనేది మళ్ళీ మా గణపతి దేవుని గురించి మాట్లాడతాం. క్లియర్ కట్గా డీటెయిల్గా చెప్తాను, ఏ అంశమైనా నో డౌట్. ఈ జయప సేనాని స్వయంగా గణపతి దేవుని యొక్క బావమర్ది. ఇతను స్వయంగా కవి, గజదళానికి అధిపతి మరియు కవి. ఈ జయప సేనాని రాసినటువంటి రచనలు చూస్తే నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి. ఈయన రాసిన ఏంటివండి? నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాయిద్య రత్నావళి. ఇతను ఈ నృత్య రత్నావళి అనేటటువంటి గ్రంథంలో ఎవరు? జయప సేనాని. ఈ నృత్య రత్నావళి అనేటటువంటి గ్రంథంలో ఒక నూతన నృత్యాన్ని సృష్టించడం జరిగింది. అర్థమైందా? జయప సేనాని నృత్య రత్నావళి అనేటటువంటి గ్రంథాన్ని రాశాడని చెప్పుకున్నాం. ఆ గ్రంథంలో ఒక నూతన నృత్యాన్ని సృష్టించాడు. ఇతను చెరిపేయచ్చు కదండి. చూడండి, ఇతను ఒక నూతన నృత్యాన్ని సృష్టించాడు నృత్య రత్నావళి అనేటటువంటి గ్రంథంలో. ఏ గ్రంథంలో? నృత్య రత్నావళి. నృత్య రత్నావళి అనే గ్రంథం ఎవరు రాశారు? జయప సేనాని. జయప సేనాని రాసిన గ్రంథాలు 3: వాయిద్య రత్నావళి, గీత రత్నావళి, నృత్య రత్నావళి. ఈ నృత్య రత్నావళి అనేటటువంటి ఈ గ్రంథంలో ఒక కొత్త నృత్యాన్ని సృష్టించాడు, ఒక నూతన నృత్యాన్ని సృష్టించాడు. ఇతను సృష్టించిన నూతన నృత్యం ఏంటంటే పేరిణి. ఏంటిదండి అది? పేరిణి నృత్యం. మాట్లాడాలి మీరు కూడా ఒకసారి, ఎందుకంటే 1-2 సార్లు పలుకుతుంటేనే మీకు కూడా ఇవి నోటెడ్ అవుతాయి. నృత్యరత్నావళి రాసింది జయప సేనాని. ఈ గ్రంథం ద్వారా మనకు ఒక కొత్త నృత్యాన్ని పరిచయం చేశాడు. అది ఏంటిదంటే పేరిణి నృత్యం. కాకతీయుల కాలంలో పేరిణి నృత్యం కూడా కీలక పాత్ర పోషించింది. అంటే ఎట్లా అంటే సైనికులలో బలాన్ని పెంచడం కోసం. ఒకసారి చూడండి, ఇతను రాసిన జయప సేనాని రాసినటువంటి నృత్యరత్నావళి ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి సృష్టించబడినటువంటి నృత్యం ఏందయ్యా? పేరిణి నృత్యం. కొత్త నృత్యం ఏందది? పేరిణి నృత్యం. ఈ పేరిణి నృత్యం అంటే అర్థమైంది. దీని అర్థం ఏంటంటే శివ తాండవం. శివ తాండవం.
చూడండి, శివతాండవం. పేరిణి నృత్యం ఏంటిది? ఒక శివతాండవం. ఈ శివతాండవాన్ని, ఈ పేరిణి నృత్యాన్ని ఎప్పుడు ప్రదర్శించేవారు అంటే యుద్ధ సమయంలో ప్రదర్శించేవారు. ఎప్పుడు ప్రదర్శించేవారు? యుద్ధ సమయంలో. ఈ యుద్ధానికి బయలుదేరే ముందు కాకతీయ రాజులు ఒక యుద్ధానికి బయలుదేరే ముందు తమ సైనికులలో ఉత్సాహాన్ని నింపడం కోసం వారిలో మోటివేషన్, మనం మోటివేషన్ క్లాసెస్ వింటుంటాం కదా అప్పుడప్పుడు, మనం ఏదైనా డిసప్పాయింట్కి లోనైనప్పుడు మళ్ళీ మనలో కొంత ప్రేరణ కలిగించడం కోసం మోటివేషన్ చేస్తుంటారు. అలా మోటివేషన్ పర్పస్ లాగానే ఆనాటి కాలంలో కాకతీయ సైనికుల్లో ఉత్సాహాన్ని నింపడం కోసం, యుద్ధానికి బయలుదేరడం కోసం, వారిలో ఉత్సాహాన్ని నింపడం కోసం శివతాండవం లేదా పేరిణి నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళు. అర్థమైంది కదా? ఇతను పేరిణి నృత్యాన్ని ఏ సమయంలో? యుద్ధానికి బయలుదేరే ముందు సైనికులలో ఉత్సాహాన్ని నింపడం కోసం ఈ పేరిణి నృత్య ప్రదర్శన చేసేవారు. ఈ పేరిణి నృత్యము ఎక్కడ రాయబడిందంటే నృత్య రత్నావళి అనే గ్రంథం ద్వారా వెలుగులోకి వచ్చింది. దీన్ని రాసింది ఎవరు? జయప సేనాని. జయప సేనాని ఎవరు అసలు? గణపతి దేవుని బావమర్ది. అతను ఏ రకమైన విధులు నిర్వహించేవాడు? గజదళానికి అధిపతిగా ఈ కాకతీయ సామ్రాజ్యంలో విధులు నిర్వహించేవాడు. క్లియర్? అర్థమైంది కదా? నీట్గా 1-2 సార్లు వినండి, అర్థమవుతుంది. చాలా చాలా ఒకసారి క్లాస్ని వీలైతే రన్నింగ్ నోట్స్ రాసుకోండి. దాదాపుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో రాయడానికి ట్రై చేస్తున్నాను నేను. రన్నింగ్ నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఓన్గా మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే అది చదువుకోండి. తక్కువ టైంలో మీకు కాన్సెప్ట్ అర్థం కావడం అనేది జరుగుతుంది. గణపతి దేవుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తానే స్వయంగా దివిసీమ, ఈ దివిసీమపై దండయాత్ర చేశాడు. ఏం ప్రాంతం మీద? దివిసీమపై. తానే స్వయంగా ఈ దివిసీమపై దండయాత్ర చేశాడు. అప్పుడు దివిసీమను పరిపాలిస్తున్నది ఎవరంటే పిన్నమ చోళుడు. ఈ పిన్నమ చోడుని ఈ దివిసీమపై దండయాత్ర చేసి ఈ పిన్నమ చోడుని ఓడించాడు ఎవరంటే గణపతి దేవుడు. అర్థమైందిగా? ఈ దివిసీమపై దండయాత్ర చేసి ఈ పిన్నమ చోడుని ఓడించాడు. ఈ పిన్నమ చోడుని యొక్క కుమార్తెలు, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఇతనికి. ఎవరాలంటే నారాంబ లేదా నారామ్మ అని అంటారు. నారామ లేదా నారాంబ. తర్వాత మరొకరు పేరాంబ. నారాంబ, మరొకరు పేరాంబ. ఈ ఇద్దరితో పాటు ఒక కుమారుడు ఉన్నడినకు, ఆయనే జయప సేనాని. జయప సేనాని. చూడండి ఒక్కసారి. పిన్న చోళుడు లేదా పిన్నమ చోళుడు, పిన్న చోళుడు. ఈ గణపతి దేవుడు దివిసీమపై దండయాత్ర చేసి స్వయంగా దీని పాలకుడైనటువంటి పిన్న చోడుని, దీని పాలకుడైనటువంటి ఎవరు? పిన్న చోడుని చూడండి ఒకసారి. గణపతి దేవుడు పిన్నచోడుని మీకు దండయాత్ర చేసి పిన్నచోడుని ఓడించాడు. ఈ పిన్నచోడు ఏ ప్రాంతం? దివిసీమ. ఈ దివిసీమ ప్రాంతం మీదకి దండయాత్ర చేసి ఇతన్ని ఓడించి ఇతని యొక్క సంతానమైనటువంటి నారాంబ మరియు పేరాంబ, ఈమె ఒక కుమార్తె, 2 కుమార్తెలు, 1 కుమారుడు గలరు ఈ పిన్నచోడుకి. అయితే గణపతి దేవుడు ఇతని మీద దాడి చేశాడు, ఇతని ఓడించాడు. తర్వాత ఈ నారాంబ పేరాంబల్ని ఇద్దరిని కూడా వివాహం చేసుకున్నాడు. చూడండి ఒకసారి. ఇతని రాజ్యాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకోవాలని ఇతనికి ఉన్నటువంటి 2 కుమార్తెలను కూడా ఓడించి నారాంబని మరియు పేరాంబల్ని వివాహం చేసుకున్నాడు ఎవరంటే గణపతి దేవుడు. ఇక మిగిలినటువంటి అతని కుమారుడైన జయప సేనాని కూడా తన వెంటనే తోలుకొని పోయాడు. అర్థమైందా? గణపతి దేవుడు దివిసీమ మీద దండయాత్ర చేసి పిన్నచోడుని ఓడించి అతని 2 కుమార్తెలను వివాహం చేసుకుని అతని యొక్క కుమారుడైన వెంట తీసుకొని వెళ్ళాడు. అది ఆ వెంట వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే జయప సేనాని. తన జయప సేనాని ఇప్పుడు ఎవరు? శత్రువు యొక్క కొడుకు కాదు,
శత్రువును ఓడించాడు, అయిపోయింది. కానీ ఈ శత్రువు ఎలా మారాడు? ఇప్పుడు మామగా మారిండు. ఎందుకు? అతని యొక్క బిడ్డలను వివాహం చేసుకున్నాడు. అంటే జయపసేనాని ఎవరు ఇప్పుడు? బావమరిది. ఈ బావమరిది అయినటువంటి జయపసేనానికి మంచి పొజిషన్ కల్పించి గజదళానికి అధిపతిగా నియమించాడు. కాన్సెప్ట్ అర్థమైందా? ఈ జయపసేనాని ఏ విధులు నిర్వహించేవాడు ఈ రాజ్యంలో అంటే గజ దళాధిపతి అన్నాం. మళ్ళొక మాట ఏమన్నాం? అతను బావమర్ది గజ దళాధిపతి అని మళ్ళీ రెండు చెప్పుకున్నాం. ఎలా బావమర్ది ఏంటంటే ఈ కాన్సెప్ట్. గణపతి దేవుడు దివిసీమపై దండయాత్ర చేసి పిన్నచోడుని ఓడించి ఇతని కుమార్తెలైన నారాంబ పేరాంబలను వివాహం చేసుకుని అతని కుమారుడైన జయపసేనాన్ని తన రాజ్యంలోకి తీసుకెళ్లి గజదళానికి అధిపతిగా చేశాడు. అలా ఈ జయపసేనాని స్వయంగా బావమరిది ఎవరంటే గణపతి దేవునికి.